లూకా సువార్త 11వ అధ్యాయం. ఈనాటి ఉన్న ధ్యాన భాగముగా లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. నా పక్షమున ఉండని వాడు విరోధి, నాతో సమకూర్చున్నవాడు చెదరగొట్టువాడు. ఈ మాటలు ప్రభు మనకు దీవెనగా చేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మా కోసం సిలువలో బలియాగమై ప్రశస్త రక్తము చేత కొనుక్కొని నీ బిడ్డలుగా చేసుకొని నాయనా ఈ లోకంలో సంరక్షించి పోషించి భద్రపరిచి నడిపిస్తున్న నీ ప్రేమ కోసం వందనాలు చెల్లిస్తున్నాం. మీరు త్వరగా రానై ఉన్నారు, మీకోసం మమ్మల్ని సిద్ధపరచుకొని నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఈ దినపు ఆరాధనలోని ప్రవేశపెట్టారు. నీ మాటల చేత మేము ప్రోత్సహించబడాలని, ధైర్యపరచబడాలని, జీవంగలని మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరిన బిడ్డలను మీ పక్షంగా నిలవబడి నీ మాటలు పలుకుచున్న మీ దాసుని మీ సన్నిధి చాటున దాయమని, ఈ మాట గ్రహించడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులైన మీ అందరకు మరొకసారి యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం అందరము దేవుని బిడ్డలమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎందరూ ఆయన అంగీకరించారు అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. దేవుని పిల్లలయ్యే అవకాశం కాదు, దేవుని పిల్లలుగా ఉండే అధికారం. అధికారం అనే మాటకి అర్థం ఏంటి? ఆయన ఏ విధమైనటువంటి శక్తిని, ప్రభావాన్ని, దీవెనకరమైనటువంటి సంగతులను కలిగి ఉన్నాడో వాటన్నిటిలో కూడా మనకు కూడా పాలు ఉంది అని చెప్పడం. తండ్రిని అయ్యగారు అని పిలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కొడుకుని ఏమని పిలుస్తారు? చిన్నయ్య గారు అంటారు, అవునా? చిన్నయ్య గారు అంటే అర్థం ఏంటి అంటే, మనం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆయనకి ఎన్ని రకాల ఆస్తులు అంతస్తులు ఉన్నాయో వాటన్నిటిలో ఇతడు కూడా వారసుడే కనుక ఆటోమేటిక్గా జనాలు అతన్ని గౌరవించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ లెక్కను చూస్తే దేవుళ్ళలోనికి వచ్చిన వారు ఈ లోక సంబంధంగా పెద్ద పలుకుబడి ఉన్నవారు కాకపోవచ్చు, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు లేకపోవచ్చు, విద్యా పాండిత్యాలు చదువు సంధ్యలు పెద్దగా లేకపోవచ్చు. అంటే ఉన్నవారి సంగతి నేను చెప్పట్లేదు, లేనివారు కూడా ఆయన పిల్లలే. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నవారికి ఎలాగో లేనివారికి కూడా ఎప్పుడైతే ఆయన పిల్లలయ్యారో వారు కూడా ఆయనకు వారసులయ్యే అధికారాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రికలో ఈ విషయాన్ని పౌలు భక్తుడు మనకు ఇవ్వబడిన దైవికమైన గొప్ప అధికారాన్ని గురించి 8వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. దేనికి వారసులము? యేసు క్రీస్తు ప్రభు ఒకరోజు సింహాసనం ముందు కూర్చుండి సర్వలోకానికి ఎలాగూ తీర్పు తీరుస్తాడో అలాగనే ఆయన పిల్లలుగా ఉన్నవారు కూడా ఆయనతో కూడా కూర్చొని సర్వలోకాన్ని పరిపాలిస్తారు. ఆ రోజు క్రీస్తుకున్న మహిమ ఆయన బిడ్డలకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు హక్కును, ఆస్తిని, అధికారాన్ని కలిగి ఉండాలంటే బాధ్యతలను, అర్హతలను కొనసాగించాలి. అదే విషయాన్ని చెప్తూ క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఆయనతో శ్రమ పడకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రికి ఆస్తులు ఉన్నాయి, పిల్లలు తండ్రితో సంబంధాన్ని కలిగి లేరు, తండ్రికి దూరంగా ఉన్నారు.
అప్పుడు రేపు పొద్దుట ఆస్తిలో హక్కు కావాలని ఏమవుతుంది? మీరు చెప్పండి. గొడవలు పడ్డాక, తీర్పులు తీర్చాక ఏ కొంచెమో దొరుకుతుంది, కానీ ఆస్తిలో హక్కులు అయితే రావు. ఎందుకంటే తండ్రితో సంబంధాన్ని కలిగి లేరు. ఇంకొన్నిసార్లు తండ్రి ఆస్తిని పంచుకోవాలంటే పెద్దలు అంటారు, మంచిదేరా బాబు ఆస్తి పంచుకుంటున్నావు, కానీ మరి మీ నాన్నకు అప్పులు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? అప్పుల సంగతి మాకు తెలియదండి. ఎవరిని అడిగి చేశాడు? ఆస్తిలో మాత్రం మా హక్కు కావాలంటే ఏం చేస్తారు? అప్పు పంచుకుంటేనే ఆస్తి కావాలి. ఆస్తిలో చెప్పండి భాగం కావాలంటే అప్పుల్ని పంచుకోవాలి. యేసునాథంతో మహిమ పొందాలంటే ఇక్కడ భూమి మీద యేసుక్రీస్తుతో పాటు బ్రతకాలి, ఆయనతో పాటు శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థమైతే చాలు. ఈరోజు మనందరం ఎవరు? దేవుని పిల్లలం. రేపు ఏమవుతాం? వారసులం. వారసులుగా ఆయనకున్న సమస్తములోనూ పాలు పొందడానికి ఇప్పుడు ఏం చేయాలి? ఏం తెలియదండి, ఆదివారం గుడికి వస్తామండి, ఆయన మాత్రం మాకు అన్నీ ఇచ్చేయాలండి, అవి చెల్లో. ఇది మీకు అర్థమైతే భక్తి జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఆయనతో మనం చదువుకున్నాం, నాతో కూడా సమకూర్చున్నవాడు చెప్పండి నాకు విరోధి. అంటే ఆయనతో కలిసి పని చేయకపోతే ఆయనకి ఏమైపోతారు? అందరూ చెప్దాం. లోకంలో ఎవరితోనే విరోధం పెట్టుకోండి, బతికేస్తారు మీరు, పర్వాలేదు, గెలిచేస్తారు. ఎందుకంటే వాడికంటే ఇంకోటి పెద్దోడు ఉంటాడు. వీడితో విరోధం పెట్టుకో, వీడికంటే పెద్దోడితో స్నేహం చేయి, ఇద్దరు కలిసి నిన్ను కొట్టేయండి. మరి దేవునికంటే పెద్దోడు ఎవడున్నాడు? మరి దేవునితోనే విరోధం పెట్టుకుంటే ఎలా బ్రతికేస్తాము? అందుకని ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఆయనతో విరోధము లేకుండా ఉంటేనే నీ బ్రతుకు దీవెనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. విరోధం అంటే కాలర పట్టుకొని కొట్టుకుంటున్నామని కాదు. ఇక్కడ చాలామంది జీవితాలలో తీరని శ్రమ, ఆర్థిక ఒత్తిడి, మనశ్శాంతి లేకపోవడం, కుటుంబాలు కుదురుగా లేకపోవడం లోకంలోనూ ఉన్నాయి, సంఘంలోనూ ఉన్నాయి. లోకంలో ఉన్నవారి సంగతి నేను చెప్పలేను, కానీ సంఘంలో ఉన్నవారికి అలా ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రభు చెప్పారు, నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని. మరి వచ్చాక కూడా విశ్రాంతి కలగలేదంటే అర్థం ఏంటి? వచ్చి కుదురుగా లేమని. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చి ఎలా లేము? కుదురుగా లేమని. ఏమండి? బ్రతుకుల పట్ల పరిపూర్ణమైన అవగాహన లేకపోతే యేసులోనికి వచ్చిన తర్వాత, మీకు ఎప్పుడైనా చెప్పాను లేదో, ఒకసారి నేను లంకిలపాలెంలో బస్సు ఎక్కాను, సిటీ బస్సు, గాజువాకు వెళ్ళాలి. బస్సు కదలదు. ఎందుకంటే ఒక మా అమ్మ కండక్టర్తో గొడవాడుతుంది. ఎందుకంటే లగేజ్ కొట్టమన్నాడు. ఎంత లగేజు? 75 పైసలు. 75 పైసలు లగేజ్ కొట్టమంటే ఇప్పుడు గొడవ. నేను ₹1 టికెట్ తీసుకున్నాను, ఇంకో 30 లగేజ్ ఎందుకు అంది. లగేజ్ ఏంటే బాబు, 2 తట్టలు పట్టుకొచ్చావు, బస్సులో పెడతా కూరగాయలు, లగేజ్ కొట్టమంటే అంటది, నీ బస్సులో ఏమన్నా పెట్టానా, నేను నా నెత్తి మీద కదా పెట్టుకున్నాను అని గొడవ అనమాట. ఇప్పుడు చెప్పండి, బస్సులో కూర్చుంది, ఒక తట్ట ఒళ్ళో పెట్టుకుంది, ఒక తట్ట నెత్తి మీద పెట్టుకుంది, కాబట్టి లగేజ్ కొట్టదంట. ఏమండి? లగేజ్ కొట్టాలా వద్దా? ఎందుకు? నువ్వు నెత్తి మీద పెట్టుకున్నా నీ బరువుని, తట్ట బరువుని బస్సు ఏం మోస్తుంది కాబట్టి. పోనీ అందులో పెట్టుకుంటే నీకేమైనా సుఖం దొరుకుతుందా? బస్సులో కూర్చున్నావు కానీ ఒళ్ళో బరువుకు నడువు లాగేస్తుంది, నెత్తి మీద బరువుకు మెడ లాగేస్తూ ఉంటుంది. ఆ 75 పైసలు ఇచ్చేసి ఆ 2 బస్సులో పెట్టేస్తే నువ్వు వెళ్ళే లోపల కునుక్కు కూడా వేసి లాగొచ్చు. అంటే మనుషులకి ఏం తెలియలేదు, వివరం తెలియక. దేవుని స్తోత్రం చెప్పండి. స్థిరంతో కూడా తీర్థానికి వెళ్తే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంటే ఆడికి ఎందుకు వెళ్ళాడో మర్చిపోయాడు. అర్థమవుతుంది? మన జీవితాలలో గ్రహింపు లేనితనంతో ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని మూలంగా దేవుళ్ళలోనికి వచ్చి కూడా శ్రమ పడ్డం దేవుని చిత్తం కాదు, దుఃఖపడ్డం దేవుని చిత్తము కాదు, కన్నీళ్లతో ఉండడం దేవుని చిత్తము కాదు. నా యొద్దకు వచ్చి వారిని నేను దీవెనతో నింపేస్తానని చెప్పిన ప్రభువు మాటలు ఉన్నాయి. అందుకు చేయాల్సిన చిన్న పని ఏంటంటే మనం ఆయనతో కలిసి పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏంటో 2-3 పనులు చెప్తాను. నెంబర్ 1, ఆయనతో సమయాన్ని గడిపేవారము కావాలి. దీన్ని కోఆర్డినేషన్ అంటారు. ఆయనతో మనము, మనతో ఆయన, మనసు కలిస్తే తప్ప మనం సరిగ్గా పనిచేయడం కుదరదు. పనిచేసే ఇద్దరు ఆలోచించుకొని చేయాలి.
ఇంట్లో వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని బ్రతకాలి. ఈరోజు కుటుంబాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం వల్లే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అండర్స్టాండింగ్ లేకపోతే ఏమవుతుందో ఒక మాట చెప్తాను. నాలాంటి పాస్టర్ గారు బయటికి వెళ్తా ప్యాంట్ వేసుకోపోతే అది బాగా పొడిగయింది. అప్పుడు నవ్య అలాంటి పెద్ద కూతురు పిలిచమ్మా, ప్యాంటు కొంచెం పొడిగైందిరా, ఒక అంగుళం కొంచెం కత్తిరించేసి కుట్టేయమ్మా అంటే, నేను చదువుకోవద్దా అంది. సరేలే అని చెప్పేసి ఆ రెండో కూతురు దగ్గరికి వచ్చాడు పూర్ణ. అమ్మ, అక్కకి చెప్తే వినలేదురా, కొంచెం ప్యాంటు పొడిగైంది, ఒక అంగుళం కత్తిరించి కుట్టేయాలి. నాకే చెప్తావు చిన్నదాన్నేనా అంది. అక్కడి నుంచి నిసి దగ్గరికి వచ్చాడు మూడో కూతురు. తల్లి, అక్క వాళ్ళిద్దరు అలా అన్నారా, కొంచెం నువ్వు ఒక అంగుళం కత్తిరించి కుట్టేయంటే, నేను తప్ప ఎవరు కనబడలేదా అంది. ఇదేం గొడవ అని భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మాయి, పిల్లలు వినలేదు, నువ్వన్నా కొంచెం ఓపిక చేసుకొని ఒక అంగుళం కత్తిరించుకుంటే, ఎందుకంటే ప్యాంటు పొడిగైపోయింది అన్నాడు. నన్నే తినేస్తావు నువ్వు చూసుకో అంది. కానీ సార్ ఇంకా నా బ్రతుకు తప్పలేదు, వీళ్ళు ఎవరికే పట్టకపోతే నాకు పట్టదనుకొని గబగబా ఆ ప్యాంట్ ఆయనే కత్తిరించేసుకొని ఒక అంగుళం మడతట్టి కుట్టేసుకొని స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, స్నానానికి వెళ్తే భార్య అంది, పిల్లలు ఆయన మాట వింటలేదు, నేనన్నా అయినా బాధపడతాడు అనుకొని ఆవిడ ఒక అంగుళం కత్తిరించేసి కుట్టేసింది. ఆ తర్వాత మూడో కూతురు చిన్నదానాన్ని కదా నాకు చెప్పాడు, మా నాన్నకు నేనంటే ఇష్టం, నేను చేయకపోతే బాధపడుతుంది, ఆవిడ ఒక అంగుళం కత్తిరించి కుట్టేసింది. ఆ రెండో కూతురు పెద్ద కూతురు కూడా అలాగే కుట్టేశారు. పాస్ గారు స్నానం చేసి ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ నిక్కరైపోయింది. అందరూ చేశారా లేదా? చేశారా? మరి అది ఉపయోగపడిందా? ఎందుకు ఉపయోగపడలేదు? ఒకరితో ఒకరికి ఏం లేదు, కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు ఇల్లు కానీ సంఘం కానీ ఈ కోఆర్డినేషన్ లేకపోతే ఇలాగే ప్యాంట్లు నిక్కర్లు అయిపోతూ ఉంటాయి. ఈ కాలంలో నిక్కరేసుకొని తిరగచ్చు, కానీ ఆ రోజుల్లో నిక్కరేసుకోవడం సిగ్గు కదా. మీకు అర్థమైతే ఈరోజు ప్రభువుతో ఉన్న వాళ్ళకు కూడా అన్నీ చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ప్రభువుతో ఉండడం లేదు. వచ్చిన చిక్కది కానికిచ్చేస్తున్నామండి, మేము కూట పెట్టేసామండి, గుళ్ళోకి చూబులైట్ కొనేసామండి, ఫ్యాన్ కొనేసామండి, భోజనాలు ఇట్టామండి, అన్నీ పెట్టావు. అన్నిటికంటే ముందు ఏం చేయాలి నువ్వు? దేవుని స్తోత్రం చెప్పండి, ఆయనతో ఉండాలి. లూకాసు వార్తలో చెప్పిన అదే 10వ అధ్యాయం 41వ వచనంలో మార్తా మరియల విషయంలో మరియమ్మ కోసం ప్రభు ఈ మాట చెప్పారు. చదవండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియా ఏర్పరచుకున్న ఉత్తమమైనది ఏంటి? ఈ సంగతి వివరించి చెప్పక్కర్లేదు కదా. నేను మార్తా ప్రభు ఒకరోజు వారి ఇంటికి పిలువబడ్డాడు. ప్రభువు రాగానే ప్రభువు కోసం ఉపచారం చేయడానికి మార్త కిచెన్లో చాలా తొందరపడతా ఉంది. మరియమ్మ ప్రభు దగ్గర కూర్చొని ప్రభువు మాటలు వింటుంది. మార్తమ్మ ప్రభు కంప్లైంట్ చేసింది, ప్రభువా మా చెల్లిని రమ్మను, నాకు సాయం చేయమను, నేను ఇంత కష్టపడతా ఉంటుంది, మాత్రం చింత లేకుండా కూర్చుంది అంటే ప్రభు అన్నారు, మార్త నువ్వు చాలా పనులు పెట్టుకున్నావు, తొందరపడి ఉన్నావు, కానీ అవసరమైంది ఏంటి? ఒకటే. ఏంటి అవసరమైంది? నా దగ్గర ఉండడం, నాతో కూర్చోవడం, నా మాటలు వినడం, నాతో చెప్పడం, అంటే కమ్యూనికేషన్ విత్ మీ, ఫెలోషిప్ హ్యావింగ్ విత్ మీ, నాతో కూడా ఈ సహవాసం ఉంటే అదే మంచిది. ఇప్పుడు చెప్పండి, మనుషులకు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. నేను నా స్టేటస్లో పెట్టాను, ప్రతిరోజు హృదయంలో భారాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకోవడానికి పావుగంట టైం లేనడు. అంటే ఎవరితో? దేవునితో చెప్పడానికి కనీసం పావుగంట టైం లేనడు. మనసులో బాధ వచ్చినప్పుడు ఎవరితోనన్నా చెప్పుకోవడానికి ప్రేమించే మనిషి లేనోడు ఈ లోకంలో అందరికంటే పేదోడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇల్లున్నాయండి, బళ్ళు ఉన్నాయండి, బంగ్లాలు ఉన్నాయండి, బంగారం ఉందండి కాదు. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నా సంగతి అంతా చెప్పుకుంటున్నాను. ఎవరెవరు చెప్పుకున్నారు? యెఫ్తా చెప్పుకున్నాడు, సంగతి అంతా చెప్పాడా లేదా? దావీదు అంటాడు, నా చర్య అంతా నీతో చెప్పుకుంటున్నానయ్యా. 119:26 చర్య దావీదు చెప్పుకున్నాడు, యెఫ్తా చెప్పుకున్నాడు. సంగతులన్నీ దేవుని దగ్గర చెప్పే అలవాటు ఎవరికి ఉందో వారు ధనవంతులు. దేవునికి స్తోత్రం. ఆయన ఆస్తిలో పాలుభాగస్తులు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలి. ఎందుకు ఆగాక చెప్తున్నానంటారు? ఎంతమంది ప్రతిరోజు ఓ పావు గంట అయినా, కుదిరితే అరగంట,
లేకపోతే కనీసం 5 నిమిషాలు అక్కడి నుంచి మొదలెడదాం. దేవుని దగ్గర మోకరించి, నాయనా నా ఆరోగ్య పరిస్థితులు ఇవి, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా భర్త సంగతి ఇది, నా భార్య సంగతి ఇది, మా ఇంట్లో సంగతులు ఇవి నాయనా, నువ్వు తప్ప మాకెవరో దిక్కులేరు తండ్రి, ఈ పరిస్థితులన్నీ నువ్వు చక్కదిద్దని బాధ చెప్పుకో, సంతోషం చెప్పుకో. నాయనా నాకు నువ్వు మంచి ఇల్లు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు. నేను ఒక సోదరుతో ఉన్నాను, నేను ఆవిడకి 73 సంవత్సరాలు, అస్సలు ఎంత చక్కని ఆరోగ్యం ఉంటుందో, నాకేం తోచలేదు నానంటే, అయ్యా నాకంటే చిన్నవాళ్ళు జబ్బులు పాలవుతున్నారు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలని మాటి మాటికి చెప్పుకో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏ పని లేకపోతే ఏం చేస్తాం? బీరువా తీసి ఆ చీరలన్నీ ముందేసుకొని, ఈ చీర మా ఎక్కెట్టింది, ఈ చీర మా పిండెట్టింది, ఇది పండుగకి వచ్చింది, ఇది పెళ్ళికి వచ్చింది అనుకుంటారా లేదా? తప్పని చెప్పట్లేదు, అలా చూడకపోతే పాడైపోతాయి. అలాగే దేవుని దగ్గర కూడా కూర్చొని, ప్రభువా ఆ రోజు ఇది చేసావు, ఈరోజు అది చేసావు, ఈ వారంలో ఈ కార్యం చేసావు, నేను ఇలా మాట్లాడావు, నీకు వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవునితో నీకేముంది? బంధం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధం అనే మాట పూర్తయిపోయింది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారంట అని చెప్పుకుంటున్నారు. ఎవరు రిలేషన్షిప్లో ఉన్నారు? పెళ్ళి కాకుండా అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ తీసుకొని కలిసి ఉండమంటుంది. మీరిద్దరూ మాకు అప్లై చేసుకోండి, కలిసి ఉంటామని, కలిసి ఉండండి, రేపు పొద్దున గొడవలు వస్తే మేమే తీరుస్తామంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఒక భార్య వేరే భర్తతో, వేరే భర్త వేరే భార్యతో కలిసి ఉంటున్నారు. దాన్ని ఏమంటున్నారు? ఈ రిలేషన్షిప్లన్నీ ఇల్లీగల్ రిలేషన్షిప్లు, అక్రమ సంబంధాలు, బ్రతుకును పాడు చేస్తాయి. నిజమైన బంధం ఏది? నిజమైన బంధం ఏది? ఆయనతో పాటు మన జీవితాన్ని కొనసాగించడం. దేవునికి స్తోత్రం. అలా ఎవరైతే ప్రతిరోజు ఈ కడవర దినాల్లో, ఈ భయంకర ప్రపంచంలో, నష్టం కలిగించే ప్రపంచంలో, నాశనాన్ని తీసుకెళ్లే ప్రపంచంలో, కుటుంబాలు పాడు చేసే ప్రపంచంలో నాకు నా ప్రియుడైన యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు అయిన యేసు ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆయనతో బంధాన్ని కొనసాగించాలి. ఇది ఆయనతో కలిసి సమకూర్చడంలో మొదట మెట్టు. వీ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ ఆర్ ఫెలోషిప్ విత్ అవర్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు అని మన రక్షకునితో బంధం కలిగి లేకపోతే ఎంత పెద్ద సంఘమైనా చెప్పండి, ఎంత గొప్ప భక్తుడైనా, వాళ్ళు ఏం కంగారు పడకండి, సంతోషంగా బ్రతకడం కదా కుదిరే పని కాదు. రెండవది, ఆయనతో ఉండడం ఒకటి. రెండు, ఆయనను ప్రేమించువారు కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రేమించడం అనే మాటకు అర్థం ఏంటంటే, జీసస్ ఐ లవ్ యూ అని స్టేటస్లో పెట్టుకోవడం కాదు. ఆయన ఆజ్ఞలను వెంబడించి బ్రతకడమే ఆయన్ని ప్రేమించడం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను పత్రికలో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. నన్ను ప్రేమించండి అంటే నా మాటలకు లోబడి బ్రతకండి. ఒకడు దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎవడైనా దేవుని మాట వింటే వాడు గొప్ప కానుక ఇచ్చినట్టు లెక్క. దేవుని మాట ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి? మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఆయన చెప్పిన మాటలన్నీ మనం నూరేసి రసం పిండేసి ఒక కప్పులో పోసామనుకోండి, ఆయన చెప్పిన మాటల సారాంశం అంతా ఇక్కడ 3 ముక్కల్లో చెప్పేశాడు. మీకా గ్రంథం చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులా, ఏడాది దూడలా, వేలాది పొట్టేళ్ళ, విస్తారమైన తైలమా, జ్యేష్ఠ కుమారుడా, గర్భఫలమా, లెక్కలున్నాయి. ఇవేవి ఆయనకు సంతోషాన్ని కలిగించు. 8వ వచనంలో చదవండి. మనుషుడా, ఏది? ఇందాకేం చెప్పాను? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అంటే దేవునితో బంధము. ఇక్కడ ఉత్తమమైన దాన్ని చెయ్యాలి అంటే ఆయన ప్రేమించడం. ఏమిటా ఉత్తమమైనది? అది నీకు తెలియజేయబడి ఉన్నది. నెంబర్ 1 చెప్పండి అందరూ. ఎలాగా? ఎలాగా? అందరూ చెప్పండి. డోంట్ బి ప్యాసివ్. అందరూ నోరు విప్పి చెప్పుకోండి ఒకసారి. ఎలాగా? మేము లా చదవలేదు కదండి, మేము లాయర్లం కాదు కదండి,
ఇదొద్దు. న్యాయం అంటే ఏంటి నీకు తెలియదా? నీ మనసుకి నువ్వెవరితో, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, పొరుగోళ్ళతో అప్పుడప్పుడు అంటావు న్యాయం మాట్లాడు అంటాం లేదా? అంటే అర్థం ఏంటి? నువ్వు చేసేది నీకు తెలుస్తుంది. ఆ బేసిక్ లా అనేది, ఆ బేసిక్ రైట్యూస్నెస్ అనేది దేవుడు నీ మనస్సాక్షి మీద రాసే పంపించాడు. ఎవరినైనా మనం కోపం వచ్చి గబాబా తిట్టేసామనుకోండి, అప్పుడు బాగానే ఉంటుంది. 5 నిమిషాలు పోయి ఏమనిపిస్తుంది? అరే రే, నేను అలా అనకుండా ఉండాల్సింది, అనవసరంగా అనేసాను, ఆ మనుషుడు ఏమనుకుంటాడో, నా భార్యని తిట్టేశాను, అది ఎంత బాధపడు అనిపిస్తుందా? అనిపించదా మీకు? మరి అనిపించడానికి కారణం ఏంటంటారు? అలా అనిపించడానికి కారణం ఏంటి? దాని పేరు మనస్సాక్షి, అంతరాత్మ. నీ హృదయమందు దేవుడు ఓ స్టాండర్డ్స్ రాసేసాడు, ఇలాగే ఉండాలి మనుషులని. ఆ అంతరాత్మను, మనస్సాక్షిని మందేసి కప్పేటేస్తున్నారు కొంతమంది. ఏమేసి? వాళ్ళకేం తెలియదు. ఇక ఎవడేం చెప్తే అదే. అమ్మని, అక్కని, వాళ్ళని కూడా ఒకే మాట మాట్లాడడానికి కారణం ఏంటంటారు? ఈ తప్పని వాడు చెప్తా ఉన్నా ఆ తప్పుని ఈ సీసాలో వెళ్ళి ముంచేస్తుంది. దాన్ని తప్పుని ముప్పని సంగతి తెలియకుండా చేసేస్తుంది. మరి మనకు బాగుంది కదా మనస్సాక్షి. అప్పుడు ఏం చేస్తాం? వచ్చేసి స్వర్ణ ఏమనుకోకరా, నీ మీద కోప్పడిపోయాను అన్నాను అనుకోండి, ఏంటి ఎంత పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి అన్నాడు ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు ఏమో అర్థం అవుతుంది, ఓకే ఈయన కాస్త న్యాయం కలిగినోడు, దేవుని స్తోత్రం కలిగిన కాక. నీ మనసు చెప్పేటువంటి నీతి కబుర్లకు నువ్వు లోబడాల. దేవుడు ఏమడుగుతున్నాడు ఇప్పుడు? వాళ్ళు చేయలేదా? ఎవరు చేయలేదు? వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేస్తే రైట్, నేను చేస్తే తప్ప, ఎవడడుగుతాడో చూద్దాం అలా కూడా అనొచ్చు నువ్వు. ఎవరు చూసినా చూడకపోయినా తప్పు తప్పే కదా, అన్యాయం అన్యాయమే కదా. అలా బ్రతకగలిగితే నువ్వు ఉత్తమమైన మార్గంలో దేవుని మాటలు విని ఆయన ప్రేమిస్తున్నావు. న్యాయంగా నడుచుకోవడం, దేన్ని? కనికరాన్ని ప్రేమించడం. దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, అవసరతలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరో మనకు చెప్పరండి, మనకు తెలియగానే వాళ్ళ మీద కాస్త మనసులో జాలి కలిగి వాళ్ళకి ఏదైనా ఒక మాట, ఒక చిన్న సాయం, ఉపశమనాన్ని కలిగిస్తే అది ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. కనికరాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఇష్టపడి చేయాలి. ఈ కార్పొరేట్ హాస్టల్స్లో, కాలేజీలో చదివే పిల్లలకు ముందు ఒక మోటివేషన్ క్లాస్ తీసుకుంటారు. నవ్యాక మరి తీసుకున్నారు లేదో కానీ ఏం చెప్తారు చెప్పనా? కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఎలాగా? నువ్వు కష్టపడి చదివినా, ఇష్టపడి చదివినా చదవక తప్పదు. చదవక తప్పనప్పుడు కష్టపడి చదివితేనేమో టెన్షన్ వచ్చేది. అమ్మని తిట్టుకుంటారు, నాన్న తిట్టుకుంటారు, ఈ మాయదారులు ఒక ముద్దెట్లాగా పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు నన్ను, ఆ ఊర్లో ఉండేయచ్చు కదా అని తిట్టుకుంటారు. అది ఇష్టపడి చదివితే కూరలు ఉప్పు తక్కువైనా, కారం ఎక్కువైనా, దోమలు గుట్టినా, నడుము నొప్పి వచ్చినా చదువు చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ముందు మోటివేషన్ క్లాస్. ఇక్కడ కూడా కనికరం పడాలంట, పడకపోతే బాగోదంట పడాలంట కాదు, కనికర పడ్డమే నీ లక్షణం కావాలి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. కనికరాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. కనికరాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. మూడవది, దీన మనసు కలిగి. ఎవరు ఎదుట? కంటికి కనబడిన దేవుని ముందే దీనత్వంతో, తగ్గింపుతో ఉన్నామంటే కంటికి కనిపించే మనుషుల దగ్గర ఇంకా బాగుంటాం కదా. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే, అందరూ బుద్ధిమంతులే, నేను తప్ప అనుకున్నప్పుడు అందరినీ గౌరవిస్తాం మనం. దేవుని స్తోత్రం. ఆ దీనత్వానికి వ్యతిరేకం ఏంటి? అహంకారం, గర్వం. అప్పుడేమంటాం? ఆడెంత, అదెంత, ఆడు, అది అనే మాటలు ఎందుకు వస్తున్నాయి మనకి? గర్వం వెనకాల ఏమొస్తుంది మీరు చెప్పండి? పాయసమా, ఆయాసమా? గట్టిగా చెప్పండి, పర్లేదు. గర్వం వెంబడి నాశనం, అహంకారం వెంబడి పతనం. వస్తాయా రావా? పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుంది, నాశనానికి ముందు అహంకారం నడుస్తుంది. అహంకారంగా నెత్తి మీద కళ్ళు వచ్చాయంటే అర్థం ఏంటి? అయిపోతాడు రా అబ్బాయి. ఏమవుతాడు? అయిపోతాడు. మనకు తెలియదేముంది, అయిపోతాడు. సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయనతో కలిసి సమకూర్చడం అంటే నెంబర్ 1 సహవాసం చేయండి, నెంబర్ 2 ఆయనను ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మూడోది ఏంటి? సమకూర్చడం అంటే ప్రేమించాము అని చెప్పడానికి రుజువులు కావాలి కదా. షొలోమిత్ ఏమంది? రానాయన
పొద్దున్నే వెళ్దాం, ద్రాక్ష తోటలో పోదాం, అక్కడ నా ప్రేమకు సూచనలు నీకు నేను చూపిస్తాను. మా ద్వారబంధాల మీద నానా విధమైన శ్రేష్ఠ ఫలాలు పచ్చివి పండివి ఎలాడుతున్నాయి అందా లేదా పరమగీత గ్రంథంలో. అంటే అర్థం ఏంటి? నీ ప్రేమకు రుజువులు బయటకు కనిపించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారా? అట్లా ఏమంటున్నారు పచ్చబొట్లని ఇంగ్లీషులో? టాటూస్. అబ్బా, అందరూ ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారండి. టాటూస్ ఎక్కడ పొడిపించుకుంటున్నారు? ఎక్కడ పొడిపించుకుంటున్నారు? చాలామంది ఇక్కడ పొడిపించుకుంటారు. ఎందుకంటారు? ఇది ఇక్కడ ఉందా? లేదు. ఎక్కడంటే ఇలా చేయెత్తినప్పుడల్లా కనబడుతుంది అది. ఒకప్పుడు సీక్రెట్గా ఈ నీకు ఊరికి నేను తల్లి బంగారు ఎక్కడ గుండెల మీద పచ్చబొట్లు పొడిపించుకునేవారు. ఇప్పుడు సమాజంలో ఉన్నత వర్గాల వాళ్ళు ఎక్కడెక్కడో పొడిపించుకుంటున్నారు. నడ్డి మీద పొడిపించుకుంటారు, చేతిలో క్రికెటర్లు అయితే ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకుంటారు, కొంతమంది బాడీ అంతా పచ్చబొట్లు పొడిపించుకుంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా టాటూ మ్యాన్ అది ఎక్కడ కాలేడు, ఒళ్ళంతా పచ్చబొట్లే ఉంటాయి. కనబడని చోట పొడిపించుకుంటే చూపించే వాళ్ళకే చూపించాలి, అందరికీ చూపించడం కుదరదు. అందరికీ చూపించాలంటే కనబడే చోట ఉండాలి. ఎక్కడ ఉండాలి కనబడే చోట? కొన్ని తెగల వారు ఉన్నారు బైబిల్ గ్రంథాల, వాళ్ళు నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు. ఎందుకని? ఆ నుదుటి మీద పచ్చబొట్టు అందరూ కనబడి మేము ఈ దేవుని నమ్ముతున్నాం అని చెప్పడానికి. దేవుని మీద ప్రేమ పచ్చబొట్లతో కొందరికి ఆగిపోయింది, మనుషుల మీద ప్రేమ పచ్చబొట్టులో కొందరికి ఆగిపోయింది. ఇవన్నీ మనకి ఎంత ఇష్టం ఉందో చూపించే రుజువులు. రైట్. మరి దేవుని మీద ఎంత ఇష్టం ఉందో ఎలా చూపించాలా? దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చూపించడానికి రుజువులు దేవుని కోసం నువ్వు చేసే కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం దేవుడు అన్నాడు, అబ్రహామా, దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు తెలియచున్నది. దేన్ని బట్టి? ఒక్కగానొక్కడైన కొడుకుని బలి ఇవ్వడానికి వెనక తీయలేదు, అందును బట్టి నువ్వు దేవుడు భయపడుతున్నావు. ఆదికాండం 22వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కోసం ఒక సాక్ష్యం చెప్పబడింది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 4వ వచనం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. దేవునికి స్తోత్రం. ఎలాగా? శతాధిపతి అన్యుడు, 100 మంది మీద అధికారి, ఆర్మీ ఆఫీసర్, ఇంట్లో దాసుడికి బాగలేకపోతే యేసయ్య వచ్చి ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఈ మధ్యలో వచ్చి ఏమని చెప్తున్నారయ్యా, నువ్వు ఎవరికన్నా మేలు చేయాలంటే ముందు ఈయన చేయాలి. ఇతడు యోగ్యుడు, అర్హుడు. ఎందుకంటే మన జనులను ప్రేమించి ఆయనకు మనకు సంబంధం లేకపోయినా మన కోసం సమాజ మందిరాన్ని కట్టించాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించడానికి చేసే క్రియలు దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. మన దగ్గర కూడా ఏం కనబడాలి? ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి ఉన్నావని చెప్పడానికి నీ ప్రేమ రుజువులు, క్రియలు కనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఆ క్రియలు నువ్వు వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్తాయి. ఎందుకనగా తాను దేహముతో జరిగించిన వాటి ఫలము, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఆ క్రియల ఫలము పొందినట్లు ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నువ్వు చచ్చిపోయినప్పుడు, నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ నిలబడినప్పుడు ఆ క్రియలన్నీ సాక్ష్యం చెప్తాయి. అందుకని రక్షణ పొందిన వ్యక్తులు, దేవుని బిడ్డలైన వ్యక్తులు మందిరాల్లోకి రాగానే ఇవి నేర్పిస్తూ ఉంటాం మనం. ఇవి నెంబర్ 1 దేవునితో గడపండి, నెంబర్ 2 దేవుని మాటలకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమిస్తూ బ్రతకండి, 3 నువ్వు దేవుని బిడ్డవని తెలిసేలాగా నీ క్రియలు చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి మొదలవుతాయి క్రియలు? నీ ఒంటి దగ్గర నుంచి మొదలవుతాయి. ఎక్కడి నుంచి? నిన్ను చూడగానే దేవుని బిడ్డవని తెలియాలి. అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆ డిస్టింక్షన్ అనగా ఆ తేడా చూపించడానికి ఆడపిల్లలు అయితే బొట్లు తీసేశారు. అంతేగాని బైబిల్లో బొట్టు తీయమని లేదు, బొట్టు పెట్టుకోమని లేదు. కానీ మనం ఏం చేస్తాం? గుడికి వచ్చినప్పుడు బొట్టు తీసి ఊర్లో బొట్టెట్టుకొని తిరుగుతున్నాం అనుకోండి. అలా మీరు ఎవరు తిరుగుతారో నాకు తెలియదు, జనరల్గా చెప్తున్నాను. అప్పుడు నువ్వు దేనికి పెట్టేస్తున్నావు? నేను దేవునికి
పెట్టనే అన్న విషయాన్ని మూసేస్తున్నావు. ఇప్పుడు దేవుని కోసం నువ్వు ఫలించాల్సిన చోట ఫలించకుండా మోడు బారిపోతున్నావు. ఏ చెట్టు అయినా కాయకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నీకున్నదే చిన్న అవకాశం. రెండవది నీ ఇల్లు. ముందు నీ ఒళ్ళు, తర్వాత నీ ఇల్లు. ఇల్లు చూడగానే ఎలా కనబడాలా? దేవుని బిడ్డల ఇల్లులా కనబడాలా. అడిగట్టగానే రామ్ చరణ్ తేజ ఫోటో ఒక దగ్గర, కాజల్ అగర్వాల్ ఫోటో ఒక దగ్గర, జనసేన నాయకుడి ఫోటో ఒక దగ్గర, ఏమండి ఇలాంటివన్నీ ఇంట్లో ఉంటాయి. ఎక్కడ వాక్యం కనబడదు, ఎక్కడా ప్రభువు కోసం సంగతులు కనబడవు. ఆ బైబిల్ ఎక్కడో నలిగిపోయిన గుడ్డల్లో దోషించి పడేస్తారు. అక్కడ చాలా కొంపలు చూస్తూ ఉంటాను నేను. అంటే నీ ఇల్లు చూడగానే రెండోది చూస్తే తర్వాత సాయంకాలం ఆ ఇంట్లో సినిమా పాటలు వినబడుతూ ఉంటాయి. ఏమండి ఆ పాటలు కూడా బూతు పాటలు, మామూలు పాటలు కూడా కాదు, బూతు పాటలు. నీ పెళ్ళి ఇలాగ అయిందో లేదో ఒకడు భయంకర బూతు పాట పెట్టాడు, ఇల్లు కొట్టినంత పని చేశాను నేను. గొడవ వస్తే రాని అని. ఎందుకని? క్రైస్తవ పెళ్లి చేసి దేవుని నామాన్ని మహింపరిస్తే మరుక్షణంలో అక్కడ పెట్టాడు. ఇది దేవుని పని అని తెలియడానికి రుజువులు వద్దా? కావాలి కదా. నీ ఇంట్లో కనబడాల. ఇల్లు కడతారు, మూలలో ఒక లైట్ పెడతారు, అది వెలుగుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిషియన్ చెప్పాలి లాంటి పెడితే గోప పగిలిపోద్దని. అక్కడ ఎవరున్నారని ఎలిగే లైట్ పెట్టావురా నువ్వు అక్కడ మూలని? ఆ లైట్ దగ్గర దేవుడు ఉంటాడా ఏమన్నానా? అది చూడగానే ఇది ఎవరిల్లు అనిపిస్తుంది? అగో పిల్లోడు పెట్టమన్నాడని. డబ్బులు నీయా? కష్టపడింది నువ్వా? పిల్లోడు పెట్టమన్నాడా? పిల్లోడు గొప్ప, దేవుడు గొప్ప చెప్పాలా రే? ఆ దేవుడు దయతో బ్రతుకుతున్నాం రా బాబు. మనం ఎవరి దయతో బ్రతుకుతున్నాం? మన ప్రాంతాల్లో ఒకడు ఉన్నాడు, కడుపులో పేగులు పుచ్చిపోయాయి, క్యాన్సర్ వచ్చేసింది, చచ్చిపోయే పరిస్థితుల్లో కాకినాడ ఆపరేషన్ అయింది, పేగులన్నీ కత్తిరించారు. సువార్త చెప్తే దేవుడు నమ్ముకున్నాడు, బాప్తిసం పొందాడు, బ్రతికాడు, బయటకు వచ్చాడు, నాకు తగిలాడు. 3-4 సంవత్సరాలు ఊరేగించానండి, పనులన్నీ ఇచ్చాను అడ్రస్ లేనోడికి. కాస్త కుదురుబాటు అవగానే నెమ్మదిగా ముఖం చాటేశాడు. మరలా మందు కొట్టడం మొదలెట్టాడు, పేకాట ఆడడం మొదలెట్టాడు, విగ్రహారాధన మొదలెట్టాడు. నాకు ప్రైజ్లు చెప్తే చెప్పొద్దన్నాను నేను. నిన్న ఫోన్ చేశాడు, అయ్యా నా కడుపులో కాయ వచ్చింది, కాకినాడ ఆసుపత్రిలో ఉన్నాను, ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేయను. ఎందుకని? ఏ దేవుడు ఆయుష్ ఇచ్చాడో, ఏ దేవుడు బ్రతికించాడో ఆ దేవుని దయను పొందుకున్న నువ్వు ఈరోజు మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా మారిపోతే నీ ప్రార్థన ఎవడాలకిస్తాడు? మరి ఎలాగయ్యా? నువ్వే అడుగు దేవుణ్ణి. తప్పు అయింది ప్రభువా, క్షమించు నాయనా, బుద్ధి పొరపాటు అయింది, ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు. కనికరిస్తే బ్రతుకుతావు, లేదా చావడానికి రెడీ అయిపో. మీకు కొంతమందికి అర్థమవుద్ది, నేను పేరు చెప్పను. నా మాటలు సూటిగా ఉంటాయి కాబట్టి మనుషులకు నచ్చను నేను. నాకు పర్వాలా, నేను ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. ఈరోజు నువ్వు తింటున్న తిండి దేవుంది, తిరుగుతున్న బండి దేవుంది, నువ్వు ఉంటున్న ఇల్లు దేవునిది, ఈరోజు నీ స్థితి దేవుడిచ్చింది. ఆ దేవుని కోసం కార్యాలు చేయడానికి నువ్వు వెనక తగ్గుతున్నావు అంటే నువ్వు ఇక పరలోక రాజ్యానికి ఎలాగెళ్తావు? గుళ్ళో కూర్చుంటే మాత్రం ఎందుకు? నీకు అర్థమైతే దేవుని కోసం బ్రతకలేని వాళ్ళు ఎందుకు? దేవుని కోసం సాక్షి జీవితాన్ని జీవించడం ఎందుకు? నేను ప్రభువు దయలో బ్రతుకుతున్నాను హో అని ఎలుగెత్తి చెప్పలేడు ఎందుకు? చెప్పాను, నేను బాగలేను, ఇప్పుడు కూడా నా కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతానేమో అనిపిస్తుంది. కానీ ఎందుకు బ్రతుకుతున్నాను? ఇంట్లో కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకొని నానా స్టీవ్ అంటే అయిపోతుంది నా పని. కానీ నేనే ఎందుకు రావాలంటే జీవితం దేవుడిచ్చింది, ఈ బ్రతుకు దేవుడిచ్చింది. దేవుని దయచేత 11 సంవత్సరాలుగా పాడైపోయిన గుండెతో బ్రతుకుతున్నాను నేను బ్రతుకు కాలం అంతా ఈ జీవితం దేవుందే అని చెబుతూ తిరగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా వాక్యం చెప్తూ పాస్టర్ గారు చచ్చిపోయారన్న మాట మీకు వినబడితే సంతోషించండి. మా దైవజనుడు యుద్ధంలో గెలిచాడని చెప్పుకోండి, అంతే తప్ప పిరుకోళ్ళ బ్రతకూడదు. ఈరోజు నీ ఆరోగ్యం దేవుడిచ్చిందని తెలుసు, కానీ దేవుని కోసం బ్రతకలేకపోతే ఎందుకోసం బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బ్రతుకుతున్నాం? పిల్లల కని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేస్తే రేపు పొద్దునాల మన మాట వినకపోతే మనకు హ్యాపీగా ఉంటుందా? చెప్పండి. ఒక్కడే కొడుకు, వాడి మీద ప్రాణం పెట్టేసుకున్నాం, వీడు బ్రతికితే చాలనుకున్నాం, వీడు అమ్మ అని పిలిస్తే చాలనుకున్నాం, ఆడ అమ్మ అండం నాన్న అండం, ఇష్టంగా బ్రతకడు. ఎంత దుఃఖపడిపోతామో. నన్ను బట్టిన దేవుడు అలా దుఃఖపడితే ఈ దుఃఖం నీకు అర్థమవుతోంది కదా. కాబట్టి ఈ సమయంలో ప్రభు మాట గుర్తు చేసుకుందాం, ఆయనతో కలిసి సమకూర్చాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆయనకు విరోధులం అయిపోతాం. సమకూర్చాలంటే 3 పనులు చెప్పాను. నెంబర్ 1, ఆయనతో సమయాన్ని ఎప్పుడు గడుపుతామంటారు? ఎప్పుడు గడుపుతాం? ఈ బ్రతుకు దేవుడిచ్చిందే. యాక్సిడెంట్లో చచ్చిపోవాలి,
రోగంలో చచ్చిపోవాలి. మళ్ళీ కరోనా వచ్చింది, అనకాపల్లి జిల్లాలో కూడా వచ్చింది. వచ్చిందా? రావికంపంలో వచ్చింది ఫస్ట్ కేసు. ఏమండి వచ్చాయి. కరోనాలో బ్రతికేసాం, క్యాన్సర్లోంచి బ్రతికేసాం, గుండె జబ్బుల్లోంచి బ్రతికేసాం, కిడ్నీల్లోంచి బ్రతికేసాం, పొట్టకు 3-4 ఆపరేషన్లు చేసుకుని బ్రతికేసాం, యాక్సిడెంట్లు అయిపోయి బ్రతికేసాం, అప్పుల్లోంచి బయటకు వచ్చేసాం, ఆస్తులు సంపాదిస్తున్నాం. ఎవడ గొప్ప అనుకుంటున్నారు? ఇది మా తాత దీవెన, మీ తాత దీవెన, మా నాన్న దీవెన, మీ నాన్న దీవెన. ఎవరి దీవెన? నా దేవుని దీవెన. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నా దేవుని వలన నేను సైన్యాలను జయిస్తాను. దేవుని స్తోత్రం. నా దేవుని వలన శూరకార్యాలను చేస్తాను. ఆయన నా చేతులకు బలము దయచేస్తాడు. నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కువ పెడతాయి. నాకు యుద్ధం చేయడం నేర్పిస్తాడు. 18వ కీర్తన అంతా అదే కదా. దావీదు బలవంతుడండి స్వతసిద్ధగా, కానీ అదేది తన గొప్పతనం చెప్పుకోవట్లా. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం మాట్లాడుతాను, మీకు అర్థమైతే ఈ లోకంలో దేవుడిని ఒక అవకాశం ఇచ్చాడు, ఓ ఛాన్స్ ఇచ్చాడు. ఈ రోజు వరకు అయిపోయినాయి అన్నీ మర్చిపోదాం. ఇక మీదట ప్రతిరోజు దేవునితో గడుపుదాం. దేవునికి స్తోత్రం కలిగినా కాక నా ప్రభువుతో కాసేపు. మా ఇంట్లో ఒక క్రమశిక్షణాయుతమైన సిద్ధపాటు ఉంటుంది. నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, స్టీవ్ కానీ, రాణి కానీ, నా కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానీ, అన్నిటికంటే ముందు దేవునితోనే స్నేహం ఉంటుంది. ఎవరి మట్టుకాలు ఉదయం లేవగానే గంటల కొద్దీ ప్రభుతో సహవాసం చేస్తాం. ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. మనం దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నామో మాటికి గుర్తు చేసుకుంటాం. నేను అప్పుడప్పుడు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూర్చున్నప్పుడు చెప్తాను, ఈరోజు మీకున్న స్థితి నాకు లేదు ఒకప్పుడు. ఈరోజు మీకు అన్నం ఉంది, నాకు అన్నం లేదు. ఈరోజు మీకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. ఈరోజు మీకు అడ్రస్ ఉంది, ఎవరు అంటే డానియల్ గారి పిల్లలు అని చెప్తారు. నేను మా నాన్న పేరు చెప్పిన ఎవరికి తెలియదు. ఇవన్నీ మీ నాన్న సంపాదిస్తే వచ్చినవి కావు, ఎవరి వాళ్ళు వచ్చాయి. కాబట్టి నాన్న మర్చిపోండి, డోంట్ కేర్. కానీ ఎవరు మర్చిపోవద్దు? దేవుని మర్చిపోవద్దు. దేవుని కోసం బ్రతకాలి. ఉన్నవన్నీ ఇచ్చేసినా మనం రుణం తీరదు. మేము మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని కోసం పని చేయాల్సి వస్తే ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఎక్కడ చచ్చిపోవాలి? వెళ్ళి దేవుని పనిలోనే చచ్చిపోవాలి. మరణానికి భయపడకూడదు, రోగానికి భయపడకూడదు, మనుషులకు భయపడకూడదు, మనుషుల వైపు చేతులు చాపకూడదు, సహాయం చేయమని అడగకూడదు. అవసరమా ఇవన్నీ? మీకు తెలుసో తెలీదో, నాకున్న స్నేహాలకు కానీ, నాకున్న సర్కిల్కి కానీ, నేను కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుంటే లక్షలాది రూపాయలు సంపాదించగలను, 4 కార్లు కొనుక్కోగలను. ఈరోజు నాకు సొంత బండి లేదు. మీకు ఎంతమంది తెలుసు? నాకు బండి లేదు, బండి కూడా కొనుక్కోలేదు. నేను కొనుక్కోగలను, కానీ నా ప్రభు ఇవ్వాలి. ఏదైనా 10 రూపాయలు ఉంటే దేవుని సేవ ఖర్చు పెట్టేయాలి. ఎందుకు చెప్తున్నాను? నేను ఆయనతో సమకూర్చాలి, ఆయనకు విరోధి కాకూడదు. కాబట్టి ప్రియులారా, సమయాలు దేవునితో గడపండి. ఆయన మాటలు విని న్యాయము, కనికరము, దీనత్వం అనే లక్షణాలు బ్రతుకులో కొనసాగించండి. ఇక నీ క్రియలు చూపించు. నీ ఒళ్ళు కనబడాలా, నీ ఇల్లు కనబడాలా, నువ్వు దేవుని కోసం చేసే కార్యాలు కనబడాలా. దేవుని కోసం ఏదైనా ఒక కార్యం చేయాలి, ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఏదైనా ఒక గొప్ప పని చేయాలి. ఒక దైవజనుడు ఒకనొకప్పుడు దుబాయ్ నుంచి వచ్చాడు, విశ్వాసి. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నువ్వు చాలా సంపాదించావు, నా కోసం ఏం చేస్తావని. ఓ పాస్టర్ గారిని పిలిచాడు. అయ్యా, నాకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నాకున్న దేవుని పెట్టాలనుకుంటున్నాను, ఏం చేద్దాం? ఇద్దరు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అక్కడి నుంచి ఆస్తులన్నీ ఒక్కొక్కటి కరగదీయడం, సేవ చేసే సేవకులు బళ్ళు కొనివ్వడం. కొన్ని 100 బైకులు కొనిచ్చాడు ఆయన, కార్లు కొనిచ్చాడు. అలాగే దేవుడు చెప్పాడు, నాకు 1997లో చేతక స్కూటర్ కొనిచ్చాడు ఆయన. భార్యకి, కొడుక్కి, కూతురికి ఇవ్వాల్సిన కొంచెం ఆస్తులు ఇచ్చాడు. ఆయన పేరునున్నవన్నీ ఖర్చు పెట్టేసి దేవుని సేవలో పెట్టేశాడు. ఆయనతో నేను కొద్ది రోజులు ఆయా సమయాల్లో స్నేహం చేశాను. ఒక రోజు అన్నాడు, నన్ను కొడుకు అని పిలిచేవాడు. కొడుకు, నేను ప్రార్థన చేస్తా ఉంటే సైతాన్ ఏమన్నాడో తెలుసా అంటే, చెప్పండి అయ్యా అన్న. ఆ ఎదురుగా నిలబడ్డాడు, ఇదిగో నువ్వు అన్నీ ఇచ్చేస్తున్నావు, రేపొద్దున కష్టం వస్తే చూడడానికి ఎవరో ఉండరు, దిక్కుమాలుడు అయిపోతావు అన్నాడు. మరి మీరేమన్నారంటే, దిక్కుమాలుడు అయిపోయినా, అడుక్కు తిన్నా, ఇవ్వడం మాత్రం మా అన్న అన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పిల్లారా, ఆ గొప్ప వ్యక్తి ఆస్తులన్నీ దేవుని కోసం ఖర్చు పెట్టేసి చాలా సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోకంలో అందరికంటే భాగ్యవంతులు ఎవరవుతారంటే అలాంటి వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
మనం తినకో దాసేసి వాళ్ళకప్పిచ్చి వీళ్ళకప్పిచ్చి 2 రూపాయలకి ఇచ్చి 3 రూపాయలకి ఇస్తే మొత్తం ఎగ్గొట్టేస్తున్నారు. దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు. మళ్ళీ అయ్యా ప్రార్థన చేయబట్టి దేవుడు ఎందుకు వాళ్ళకిస్తాడు? నువ్వు దేవుని కోసం చేసిన కార్యాలు లేనప్పుడు నీ నష్టాల విషయం దేవుని చెప్పే ధైర్యం కూడా మనకి ఉండదు. కనుక దేవుని కోసం బ్రతకడం అలవాటు చేసుకుందాం. ప్రియులారా, ఈ సమయంలో దైవ సన్నిధిలోంచి వెళ్తున్నాం. వచ్చే వారం మరలా మన మందిరానికి వస్తాం లేదో నాకు తెలియదు, మీకు తెలియదు. ఆయుష్తో ప్రభు సన్నిధికి రావాలంటే ఈ 6 రోజుల్లో కూడా మనం దేవుని కోసమే బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇదిగో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, దేవునికి స్తోత్రం చెప్పండి. 91 14, 15, 16 వచనాల్లో రాయబడిన 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఎన్ని మాటలు ఉన్నాయో, విడిపిస్తాను, గొప్ప చేస్తాను, రక్షణ చూపిస్తాను, దీర్ఘాయుసిస్తాను, ఘనపరుస్తాను, మాటలన్నీ రాయబడ్డాయి. కాబట్టి ఈ ఆరాధన సమయంలో మన హృదయాలు తెరుద్దాం. ప్రభువా, నీతో కలిసి సమకూర్చడానికి, నీకు ఇష్టంగా బ్రతకడానికి మా జీవితాలను అంగీకరించిన ఆయన అలా బ్రతికే కృప కలుగు చేయి అని మనం ప్రార్థన చేద్దాం. ఆశపడదామా దేవుని సన్నిధిలో? దేవునికి ఇచ్చిన జీవితం దేవుని కోసం బ్రతికితే నీ బ్రతుకు, నీ భవిష్యత్తు, నీ బిడ్డలు, నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ అపాయాలు, నీ శోధనలు, నీ బలహీనతలు కూడా దేవుడు కలగజేసుకుంటాడు, దేవునితో నింపుతాడు. తల వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. ఎవరు మట్టుకు వారే హృదయాలు తెరవండి, దేవుణ్ణి అడగండి. దేవా దేవా నన్ను కనికరించి నీకోసం బ్రతకడానికి సహాయం చేయి. నీతో కలిసి పని చేయడానికి, సమకూర్చడానికి, మేము సహవాసం చేయాలని, నీ మాటలకు లోబడి బ్రతికి ప్రేమించాలని, నీకోసం మా ప్రేమ రుజువులు, సూచనలు క్రియలలో కనపరచాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అలాగ చేయడం మాకు నేర్పించు అని మనం ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకు వాళ్ళే ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండొద్దు. దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? ఆయన మాటలకు లోబడి బ్రతకడానికే విన్న విషయాలు ఆకలింపు చేసుకుని బ్రతుకుతున్నావా? ఏదైనా ఒక కార్యం దేవుని కోసం చేస్తూ ఇది నా దేవుని కోసం చేసిన పని అనే రుజువు కలిగి ఉన్నావా? అలా ఉంటే నీ బ్రతుకు దీవెనకరమైంది. ఆయనకు స్నేహితుడివే, స్నేహితురాలవే. ఆయన తోడుగా ఉండి నడిపించడానికి సమర్థమైన జీవితమే అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నన్ను ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడుతూ వచ్చారు. మీతో కలిసి సమకూర్చడం, నాయనా పని చేయడం, స్నేహం చేయడం, నిన్ను లోకంలోనికి ప్రత్యక్షపరచడం, సాక్ష్యంగా బ్రతకడం మాకు అలవాటు చేయండి. ఎవరి జీవితాల్లో ఇంకా సరైన క్రమము లేదో వారు దిద్దుబాటు చేసుకుని బ్రతికే అవకాశం అండి. మేలుగల కార్యాలు చేయండి. నెమ్మదితో నింపండి, సమర్పంతో నింపండి, కృపా కాపుదలతో నింపండి. దయపాలించమని, ఈ మాటల మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.